హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బాక్స్ క్రికెట్ అయితే ఆడుతున్నాం. నార్మల్గా మా టీం నేర్చుకొని పోయి ఆడితే అంత మజా రాదు కదా, అందుకోసమే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, వాళ్ళతోని ఈ బాక్స్ క్రికెట్ అయితే ఆడబోతున్నాం. వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, బట్ మన వాళ్ళు ఆగుతలేరు. మొదలు పెట్టిరు అక్కడ చూడొకసారి. అరే ఒక్కడాడతారా, ముగ్గురు బ్యాటర్లు ఒక్కో బౌలర్ ఏమిస్తారా గైస్. ఇప్పుడు మేము వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఆడుతున్నాం. మనదొక టీము, వాళ్ళొక టీం అయితే కథగాళ్ళు. మనం ఎద్దురోళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళు. అందుకోసమే ఇప్పుడు మేము ఇద్దరం అయితే కోరుకుంటాం. వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి అయితే ఆడుకుందాం. పట్టం కోరుకుందాం. ఎట్లా కానీ నువ్వే కోరుకో. ఇంకో మనోళ్ళని కాదు, వాళ్ళని కోరుకో అయితే ఇచ్చా. వెళ్ళిపోండి దా మనోడిగా దా బాయ్ వచ్చేసి అంతే. ఇంకొక వెరీ గుడ్. ఓకే. అయ్యో వీళ్ళు ఉన్నారుగా జింగిరి వాళ్ళు, కోరుకో వెళ్ళాను. ఓకే, టీం అయితే సెట్ అయింది. ఇప్పుడు ట్రాస్ చేయాలిగా. ఉన్నది ఉందని లేదు. వెళ్ళిపోండి గైస్. ఈ టీం ఫస్ట్ వచ్చేసి మేమే బ్యాటింగ్ అయితే ఎక్కుతున్నాం. పరి ఇటు బ్యాటింగ్ కరెక్ట్ చెప్పలే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే 6 ఓవర్లలో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక అవన్ దానికైనా కానీ ఫస్ట్ ఒక బలిదానం కోరుతుంది కదా. మా బొమ్మది కానీ అయితే పంపించిన, ఒకవేళ నేను పోయి అవుట్ అయినా అనుకో ఇది చదివుతుంది, అందుకే వాళ్ళని ఎక్కించిన. అడిగితే చెప్పాం మేము, అడిగితే చెప్పాం మా టీం పేరు అది. అడిగితే చెప్పాం, మీరు అడిగితే చెప్పు. పక్కన ఆడుతుంది ఇటు అమ్మంకి అవతల సైడ్ అయితే 6లు 4లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి రన్నులు తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాటర్ పైన కలిగి క్యాచ్ పెట్టారు అనుకో అవుట్ అయితే ఉండదు, జస్ట్ సింగిల్ అయితే వస్తుంది. నార్మల్ ఉంటుంది కదా, సేమ్ అంతే. ఇక నార్మల్ క్రికెట్ ఎట్లా ఆడతామో ఇది కూడా అంతే. బాక్స్ అన్నప్పుడు బాక్స్ లెక్కన ఉండాలి. ఉన్నాయి రే. ఇగో గిట్ అమ్మం ఉన్నదా, గిట్ అమ్మం ఇటు అమ్మం నుంచి అలాంటి 6. ఫస్ట్ స్కోర్ అయితే మనోడు వేసిండు, 6 కొట్టిండు. ఫస్ట్ బాల్ కాదు, వాడు ఎన్ని బాల్ తీసి పెట్టిండే ఫస్ట్ బాల్ అనుకున్నాను నేను. ఇంకా అయ్యో ఆత్రమానుడు ఎన్నో అయినట్టు ఒక 6 కొట్టిండు, కథం అవుట్. సిగ్గుండాలరా బాయ్. నాకు మెల్లగై నాకు అర్రాదా అసలే. లాస్ట్ బాలా లాస్ట్ బాల్ అవుట్ కావాలన్నా. నా మెల్లగై నాకు అసలు ఆడరాదు. వాయ్ అమ్మో ఓరి నాయన. ఉరికిరా. అరే వచ్చిన అయిపోరు అన్న. ఓయ్ అమ్మాయి ఏంది అంత ఆటగాలే ఉన్నారు మొత్తం. వైట్ మొత్తం ఆటగాళ్ళే ఉన్నారు ఈడ. దా బ్రో వస్తలేవు నువ్వు. ఓ షిట్ మ్యాన్, మనోడు చేపలు పట్టిండు. వస్తే అయిపో. లాభాలా గాయ్స్. ఇప్పటికి 2 ఓవర్లు అయితే అయిపోయినాయి. స్కోర్ వచ్చేసి 6. ఒక్కటన్నా కొడుతున్నా లేదో ఎటు ఎత్తురు బౌలింగ్. అరే మెల్లగా నాకు కార్ రాదు.
ఆమెతోడే ఏటో ఉన్నారా ఓయ్ ఏంది ఆపకు ఒక 4 అని ఇజ్జత్ పోతుంది ఒక్కటి కొడతలే అమ్మ తోడి ఏటో ఉన్నది ఇది ఏ దాబ్రో ఏ ఉరుకో 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 ఓవర్ అయిందా లాస్ట్ బాల్కి వేసిన గైస్ 3 ఓవర్లు అయితే అయిపోయినాయి స్కోర్ వచ్చేసి 17 అబ్బా ఎత్తుండు అబ్బా రా కొడుక అమ్మా మెల్లగా ఎంఎస్జి అనుకుంటారు ఇప్పుడే ఒక 4 అయితే కొట్టిన స్కోర్ వచ్చేసి 22 వాడు వాడు కూర్చున్నాడు వాడు కూర్చున్నాడు గైస్ అపోనెంట్ టీం వాళ్ళు వచ్చేసి మోసం అయితే ఎత్తురు వాడు జింకిరాడు కూర్చున్నాడు నాటుకోండి వాళ్ళు మళ్ళీ ఓ మై గాడ్ బ్రో స్పీడ్ బ్రో ఓ గోండవాన బ్యాచ్ వచ్చేసి 32 5 ఓవర్లు అయితే అయిపోయినాయి లాస్ట్ ఓవర్ ఉన్నది నేను ఉన్నంతసేపు ఇంకో వికెట్ పడది అటు సైడ్ ఓవర్లు ఉంటారో చెప్పలేం యో ఇజ్జత్ పోతుంది కొట్టు ఒక్కటన్నా ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది ఏ ఇంకో ఓవర్ ఉందిగా అబ్బా సలగాని దా 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 ఉరుకో 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 అమ్మా చెర్రుడు వెళ్తారా ఎన్ని బాల్ అయినాయి 4 అయినాయి 4 అయినాయి 4 అయినాయి వేసుకో వైడు వైడు గైస్ 6 ఓవర్ల 34 స్కోర్ అయితే కొట్టాలంటే మేము 33 కొట్టినాం 34 కొడితే వాళ్ళు విన్ను నెక్స్ట్ వచ్చేసి మన జాపా టీం అయితే పార్టిసిపేట్ అవుతుంది చూద్దాం వాళ్ళని కొట్టనియద్దు చూద్దాం చూసుకుందాం అవుటే ఫస్ట్ బాల్ అబ్బా రే అమ్మ రెడీ రెడీ పట్ట పట్టాయి రివ్యూ 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 అవుటా ఓకే నాట్ అవుట్ అవుటా లాస్ట్ బాల్
అందుకుంటా క్యాచ్ అవుట్ ఎంగా లైట్ లాబాల్ మళ్ళా పెడదాం మళ్ళా 6 చట్ ఓవర్ అవుట్ 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 తాగి మరి ఏం తాకింది అట్లా నా గ్యాంబ్లింగ్ చేద్దామంటే అట్లా కూడా అవుతలేదు అవుటే రే అవుటే అవుట్ 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 మనోడు వచ్చేసి ధోని లెక్కనే కీపింగ్ ఎత్తుండు ధోని లెక్కనే ఆడుతుండు బట్ ఉరుకుడు అయితే వస్తలేదు బాయ్ బాయ్ మంచిగా కొట్టినా సరే గెలితే మనం ఒప్పుకోవద్దు మళ్ళీ ఆడదాం అరే అమ్మ వచ్చా గైస్ 2 ఓవర్లు అయితే అయిపోయినాయి వాళ్ళ స్కోర్ వచ్చేసి 12 ఏమో అంతే 2 ఓవర్లలో లాటు బాల్స్ ఉన్నాయి లేవు 18 వాళ్ళు చీటింగ్ అయితే ఎత్తురు 12 అయితే 18 చెప్పుకుంటారు సరే 7 ఒక్కరు 18 అట లడ్డనా ఇవాళ బౌలింగ్ చేసిండు మళ్ళీ కీపింగ్ కూడా మస్తు చేసిండు క్రికెట్ భలే ఆడుతున్నావు బాలేరా ఓరేని ఇజ్జత్ వాయిరా ఉండ్రా కూర్చొని ఆడిందన్న అప్పటి 4 బాల్ కూర్చొని ఆడింది మళ్ళీ ఆడదాం సరే 7 కుర్తి 2 ఓవర్లు పెట్టుకొని ఆడదాం మళ్ళీ ఆడదాం రీమ్యాచ్ ఆడు చిత్తుగా అయితే ఓడిపోయినాం పొట్టు కొట్టిరు పరువు పోయింది సో గైస్ ఇప్పటిదాకా అయితే మన సబ్స్క్రైబర్స్ తోని క్రికెట్ మ్యాచ్ అయితే ఆడినాం వీళ్ళే గెలిచారు జాపోలు అయితే గెలిచారు మనమైతే ఓడిపోయినా చిత్తుగా అయితే ఓడగొట్టారు సో ఏదేమైనా ఫన్ కోసమే ఆడినాం ఎట్లా అనిపించింది గేమ్ నాకైతే ఇంకా మస్తు సేపు ఆడాలనిపించింది బట్ ఇక మనం 1 గంట సేపు అయితే తీసుకున్నాం దాని తర్వాత టైం అయిపోయింది ఇంటికైతే పోవాలి సో వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది ఇప్పటివరకు ఇంకా లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే చేసుకోండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయరు మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియో ఎన్నికైతే ట్రై చేస్తాం సో బాయ్ గాయ్స్ మళ్ళీ కొత్త వీడియోలు అయితే కలుద్దాం సో గాయ్స్ ఈ బాక్స్ క్రికెట్ వచ్చేసి ఎక్కడైతే లేదు మన ముసావా చౌరస్తా నుంచి వెళ్ళి తాడూరు గార్డెన్ మన సాయిబాబా గుడి పక్క సైడ్ అయితే ఉంటుంది సో గాయ్స్ ఈ బాక్స్ క్రికెట్ వచ్చేసి మీరు సపరేట్గా వచ్చి అడిగారు అనుకో 600 అయితే 700 అయితే చెప్తారు బట్ మన ఛానల్ పేరుని యూజ్ చేసుకున్నారు అనుకో 500కి అయితే ఇస్తారు సో ఇచ్చి ఎంజాయ్ అయితే చేయండి